హోషేయ గ్రంథాన్ని మనం చదివితే మనకి చాలా చక్కగా మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, హోషేయని ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక ప్రాఫిట్, అలాగనే బైబిల్లో మనకి అలా పరిచయం ఉంది. అయితే ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒకవేళ పాస్టర్ అని మనం మాట్లాడుకుంటే, హోషేయని దేవుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. హోషేయని వెంటనే అన్న మాట ఏంటంటే, హోషేయని ఒక వివాహం చేసుకోవాలి అని అన్నాడు. వెంటనే హోషేయ సంసిద్ధుడయ్యాడు, సిద్ధపడ్డాడు వివాహానికి. అయితే ఏ అమ్మాయిని చేసుకోవాలి అది కూడా దేవుడే చెప్పాడు. గొమొర్ర అనే ఒక వేశ్యని పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను పాస్టర్ని, నన్ను దేవుడు ఒక వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు అని నేను పెళ్లి చేసుకొని చర్చి పెడితే మీరు వస్తారా? నేను ఒక యూట్యూబ్లో పెడితే కింద ఏం కామెంట్లు రాస్తారు? మనలో చాలామందికి దేవుని చిత్తం అని అంటే ఇలాగే ఉండాలి అనేది ఒక ప్రీఆక్యుపైడ్ మైండ్ ఉంది మనకి. అబ్రహామునికి పరీక్షించినట్టు పరిశోధించినట్టు హోషేయని పరిశోధించలేదు. హోషేయకి ఒక స్పెషల్ టాస్క్. హోషేయ గ్రంథాన్ని మీరు చదివితే ఇశ్రాయేలు ప్రజలు ఎంత విశ్వాసఘాతకులుగా ఉన్నారు ఆ మాటలు మీరు చదివితే ఒకటే ఉంటుంది. అదేంటనంటే అన్ఫెయిత్ఫుల్ విమెన్. దానికి తెలుగులో మంచి పేరే పెట్టారు. అదేమన్నారంటే విశ్వాసఘాతకురాలైన భార్య అని అన్నాడు. భర్త ఉండగానే ఈ భర్తతోనూ ఉంటూ వేరే వాళ్ళని కూడా భర్తలు కాకపోయినా వాళ్ళతో కూడా తను జీవిస్తుంది అని అంటే ఎలా చూసుకుంటాం? ఒకవేళ అలాంటి చర్చ్ పెడితే మీరు రారు, అలాంటి పాస్టర్ని ఎవరు ప్రసంగానికి పిలవరు, అతనికి అసలు విలువే ఉండదు. మరి హోషేయ కాలంలో హోషేయని ఎలా చూసుంటారు? హోషేయ ఏమని చెప్పుకుని ఉండాలి? అయ్యా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఒక వేశ్యను పర్పస్ఫుల్గా పెళ్లి చేసుకోమన్నాడు. దాని వెనకాల దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు చేసుకోమన్నాడు, దానికి నేను విధేయత చూపిస్తున్నాను. హోషేయ అడగలేదు, అయ్యా నేను పాస్టర్ని, ఇప్పుడు వేశ్యను పెళ్లి చేసుకుంటే నా యూట్యూబ్లో నేను పెట్టే వీడియోలకి కింద ఏం కామెంట్ రాస్తారు? లేకపోతే నేను చేసే పనులకి, లేకపోతే నేను చెప్పే ప్రసంగాలకి వ్యాలిడిటీ ఉంటుందా? నన్ను ఎవడైనా గౌరవిస్తాడా? నువ్వు నన్ను ఏం అడుగుతున్నావు? ఏం చేయమని అడుగుతున్నావు? అది నా పరువుకి, లేకపోతే నా ప్రొఫెషన్కి, నువ్వు అప్పగించిన పిలుపుకి, నువ్వు పిలిచిన పిలుపుకి, నువ్వు అప్పగించిన పరిచర్యకి ఏమైనా తగినట్టుగా ఉందా అని ఏం అడగలేదు. హోషేయ వెళ్ళి గొమొర్రను పెళ్లి చేసుకున్నాడు. గొప్ప విషయం ఏంటనంటే, పెళ్ళైన తర్వాత గొమొర్ర మారుతుందని అనుకుని ఉంటాడేమో హోషేయ. కానీ హోషేయ గ్రంథాన్ని చదివితే గొమొర్ర మారలేదు. ఇటు హోషేయకి పిల్లల్ని కంటుంది, బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి కూడా పిల్లల్ని కంటుంది. హోషేయకి ఎలా ఉంటుంది? ఒకరోజు దేవుడు ప్రత్యక్షమే హోషేయని అడిగాడు. ఏమనంటే, అయ్యా నీ భార్య అర్ధనగ్నంగా అక్కడ మీ భార్యను వేలం వేస్తున్నారు, అందుకని నువ్వు వెళ్ళి ఆమెని వెలిచ్చి కొనుక్కోమన్నాడు. వెంటనే అతడు పెద్ద బ్లాంకెట్ తీసుకుని వెళ్ళి, మీకు అది హోషేయ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది, వెళ్ళి ఆమె మీద కప్పి ఆమెకి వెల చెల్లించి ఇంటికి వచ్చి బోరున పడి ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమే అడిగాడట మూడోసారి. ఏమనంటే, హోషేయ నీ హృదయం ఎలా ఉంది ఇప్పుడు అని అన్నాడు. అనగానే ఏమన్నాడంటే, హోషేయ అన్నాడు, వివాహం నా సొంతది, నా సొంత భార్య, నాకే చెందుతుంది, నన్నే ప్రేమించాలి, నాతోనే ఉండాలి అని ఆశించిన నాకు హృదయం పగిలిపోయిందని అన్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది ఉపయోగిస్తారు కదా, వాళ్ళు ఆశించిన సంగతులు జరగకపోతే హృదయం పగిలిపోయిందని అంటారు. హోషేయ కూడా అదే చెప్పాడు. నేను ప్రేమించి ఈమెను నీ చిత్త ప్రకారం చేసుకుంటే ఈమెమి నేను ఆశించినట్టుగా ఏమీ లేదు. అందుకని వెంటనే అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, నా హృదయం పగిలిపోయిందంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలైన మిమ్మల్ని చూస్తే మరి నాకెలా ఉంటుంది? నా హృదయం కూడా అలాగే పగిలిపోయింది. కేవలం దేవుని హృదయం పగిలిపోయింది. ఒక విశ్వాసఘాతకురాలైన భార్య ఒక హస్బెండ్కి దొరికితే, అతన్ని కాక అతనితో పాటు అనేక మందితో సంసారం చేస్తూ ఉంటే, అలాంటి భార్య పట్ల అతడికుండే పెయిన్ దేవుడు హృదయంలో పడుతున్నాడట. ఆ పెయిన్ చెప్పడానికి హోషేయని ఒక మాదిరిగా వాడుకుంటే, హోషేయ ఏమన్నాడంటే, అవును ప్రభువా నీ చిత్తం సిద్ధించాలి అని అన్నాడు. మీరు చెప్పండి, ఎంతమంది ఇలాంటి పని చేయడానికి ఇష్టపడతారు? ఒకవేళ దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని పిలిచి ఒక వేశ్యను పెళ్లి చేసుకోమని, ఆ దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడటానికి ఒక వేశ్యను పెళ్లి చేసుకోమని, ఇప్పటికే మన హృదయాల్లో ఉంది. దేవుడు ఎందుకంటాడు? దేవుడు మాకెందుకు చెప్తాడు అని మీరు అనుకోవచ్చు. సో అది మనకు అర్థమైపోతుంది మనం అంత సంసిద్ధంగా లేమని. హోషేయని ఆ పని చేయమనంటే హోషేయ ఏమీ మారు మాట్లాడకుండా హోషేయ చేసిన ఒకే ఒక పని ఏంటనంటే, ఎస్ లార్డ్ అని అన్నాడు. దానివలన హోషేయని ఎంతమంది వ్యతిరేకించుంటారు, హోషేయ ప్రసంగాన్ని ఎంతమంది స్వీకరించుంటారు, హోషేయని అసలు ఎంతమంది దూషించుంటారు, హోషేయని అందరూ ఏమనుకుని ఉంటారు? అవన్నీ బైబిల్లో లేవు.
కానీ మీరు ప్రాక్టికల్గా కొన్ని ఆలోచించగలుగుతారు. దేవుని చిత్తం జరిగించడానికి హోషేయ ఎంత సంసిద్ధత కలిగి ఉన్నాడు. వివాహం చేసుకో, ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని కాదు, విశ్వాసఘాతకురాలైన అమ్మాయినే చేసుకో. ఎందుకనంటే నా హృదయ వేదన అర్థం అవ్వాలి మీకు. ఇశ్రాయేల్ ప్రజలైన మిమ్మల్ని ఏ యుద్ధ సామాగ్రి వాడకుండా ఐగుప్తులో నుంచి మిమ్మల్ని చాలా సుఖంగా తీసుకుని వస్తే, ఈరోజు దేవుడినైనా నన్ను విడిచిపెట్టేసి మీరు అన్య దేవతల వైపు తిరుగుతూ ఉంటుంటే మరి నా హృదయం ఎలా ఉంటుంది? అది అర్థం అవడానికి, ఒక నేషన్కి ఆ విషయం అర్థం అవడానికి ఒక ప్రాఫిట్ లైఫ్ని దేవుడు అడిగితే ప్రాఫిట్ తన లైఫ్ని ఇచ్చేశాడు. అది కాదు సంపూర్ణమైన విధేయత అంటే. మనం ఆలోచించాలి. ఆ తర్వాత మీకు ఇంకొక ఉదాహరణ, ఇంకా చివరి ఎగ్జాంపుల్ ఎవరు అంటే యెషయా గ్రంథం 20వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయము చాలా తక్కువ వచనాలు ఉన్నాయి. అది కూషు ఐగుప్తీయులు మీద ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఆధారపడుతున్నారో, అలా ఆధారపడిన వాళ్ళని దేవుడి మీద కాక కూషు మీదను ఐగుప్తు మీద ఆధారపడుతున్న ఇశ్రాయేల్ ప్రజలకి, కూషు మీద ఐగుప్తు మీద ఆధారపడితే మీరు ఆధారభూతులుగా చేసుకున్న కూషుని ఐగుప్తుని దేవుడు ఏం చేయబోతున్నాడో యెషయా ద్వారా ఒక మాట చెప్పాలనుకున్నాడు. మీరు ఆలోచించండి. 6వ అధ్యాయం మనకు బాగా చాలా సుపరిచితమైన వాక్య భాగం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరం అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండుట చూచాను. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసిస్తున్నానని చెప్పాడు. చచ్చిన వాళ్ళ పడితే ఒక కెరూబు ఒక సెరూబు వచ్చి ఒక నిప్పు కణాన్ని తీసుకుని వచ్చి అతని పెదవులకు తాకించింది. ఆ తర్వాత అతడు పరిశుద్ధుడయ్యాడు అనగానే అతను లేచి నిలబడగానే అప్పుడు త్రిత్వంలో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అనంటే, మా నిమిత్తం ఎవడు పోతాడు, నేను ఎవరిని పంపుతాను, నా నిమిత్తం ఎవడు పోతాడు, మేము ఎవరిని పంపుదము అనే మాట ఉపయోగించాడు. నా అనే దగ్గర దేవుడు, మా అనే దగ్గర ప్లూరాలిటీని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు హెచ్ఏ ఏం చేశాడు, చెయ్యెత్తి ఏమన్నాడంటే, అయ్యా నేనున్నాను, నన్ను పంపుమనేను అనే మాట ఉంది. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న మాటకి అతడు తీసుకున్న నిర్ణయం, చెయ్యవెత్తి నా విల్లింగ్నెస్ని చూపించి, నేనున్నానయ్యా, నన్ను పంపించు, నువ్వే పని చెప్తావో ఆ పని చేయడానికి నేను సంసిద్ధుడిని అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు 20వ అధ్యాయం దగ్గరికి రండి. కూషు ఐగుప్తీయుల మీద ఇశ్రాయేల్ ప్రజలు ఆధారపడుతున్నారట. అయితే ఇశ్రాయేల్ ప్రజలకి బుద్ధి రప్పించాలని ఐజియా మేజర్ ప్రాఫిట్లో, బైబిల్లో ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో అన్ని అధ్యాయాలు రాసిన వాడు. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉన్నాయి. మేజర్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్త. ఈ పెద్ద ప్రవక్తని దేవుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా నువ్వు ఒక పని చేయాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవద్దు, నీ యొక్క ఒంటి మీద వస్త్రాలు ఉండకూడదు, దిగంబరివై 3.5 సంవత్సరాలు తిరగమన్నాడట దేవుడు. మీరు చెప్తారా ఇది ఎంత ఘోరమైన పరిస్థితి? ఏం లేదు, చాలా చాలా మనము ఊహించడానికే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు యెషయా గ్రంథం 20వ అధ్యాయం చదవని వాళ్ళైతే ఒకసారి చదవండి. యెషయా ఇంత మేజర్ ప్రాఫిట్ని దేవుడు పిలిచి, అయ్యా నీ కాళ్ళకి చెప్పులు తీసేయి, 6వ అధ్యాయంలో చెయ్యెత్తి విధేయత చూపించావు కదా, నేను ఇప్పుడు ఒక పని అప్పగిస్తున్నాను, కూషు ఐగుప్తీయుల్ని నేను ఏం చేయబోతున్నానో నిన్ను చూస్తే అర్థం అవ్వాలి వాళ్ళకి. కూషు ఐగుప్తీయుల మీదట వాళ్ళ పిరుదుల మీద బట్టలు లేకుండా చేస్తాను, వస్త్రహీనులను చేసి వెళ్ళగొడతాను. అప్పుడట ఇశ్రాయేల్ ప్రజలందరూ చూసి, మనం వీళ్ళే గొప్పోళ్ళు అనుకుంటే, వీళ్ళ మీద మనం ఆధారపడితే వీళ్ళేంటి ఎంత బలహీనులుగా ఉన్నారు అని వీళ్ళకి అర్థం అవ్వాలట. ఆ అర్థం అవ్వటం కోసం యెషయా ఏమన్నాడంటే, నువ్వు 3.5 సంవత్సరాలు బట్టలు లేకుండా తిరగవయ్యా దిగంబరిగా అన్నాడు. అమ్మ హాఫ్ నెకెడ్ కాదు, నెకెడ్గా. మీరు ఆలోచించేయండి, ఒక పాస్టర్ గారు సడన్గా బట్టలన్నీ విప్పేసి చర్చిలోకి వచ్చి లేకపోతే వీధుల్లో తిరుగుతూ ఒక ప్రసంగాన్ని చెప్తున్నాడు అనుకోండి. దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు, ఇలా చేయమన్నాడు, మీకు ఒక సందేశం చెప్పాలనుకుంటున్నాడు అని నేను ఒకవేళ అలా తిరుగుతున్నాను అనుకోండి, ఎవరు రానిస్తారు? ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితిని మీరు చూడండి. 4 ఉదాహరణలు తీసుకున్నాం మనం. మనలో చాలా మందికి ఉన్న ఒబీడియన్స్, మనం అనుకుంటాం మనకన్న పరిధిలో మనం చేయాలనుకున్న వాటిలో మనకి కంఫర్ట్గా ఉన్నవి, మనకు అనుకూలంగా ఉన్నవి, మనకి సవరించుకోగలిగినవి, మనల్ని ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకునే విషయాల్లో దేవుని చిత్తం జరిగించడానికి 100 కాదు 1000% సంసిద్ధంగా ఉన్నాం మనం. కానీ ఒకవేళ నువ్వు ఊహించినట్లుగా కాకుండా దేవుడు భిన్నంగా నీ నుంచి ఏదైనా ఆశిస్తే, హోషేయలాగా వేశ్యను పెళ్లి చేసుకోమని కానీ, యెషయాలాగా ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరిగా తిరగమని కానీ, అలాగనే అబ్రహాం లాగా నీ కుమారుడిని బలిమ్మని అడిగితే, అలాగనే
అవమానపరచబడినా లేకపోతే ప్రజలు ఏమనుకున్నా మీరు మాత్రం నా దేవుని చిత్తం జరిగించడానికి మీ జీవితాలని, అమ్మ నీ గర్భాన్ని ఆ గర్భాన్ని దేవుడిచ్చాడని నమ్మి నువ్వు ఆమెకు భర్తగా ఉండాలని దేవుడు అడిగితే వీళ్ళందరూ విల్లింగ్గా చేతులు ఎత్తారు. బలవంతమేమి లేదు వాళ్ళకి. దేవుడు వాళ్ళని ఏమీ బెదిరించలేదు. మీరు ఆలోచించేయండి. దేవుడు ఒక మాటను మీ దృష్టికి తెస్తాను. అదేంటనంటే, మీరు ఏ స్థాయిలో విధేయత చూపిస్తారో మీకన్నా దేవుడికి బాగా తెలుసు. మీరు విధేయత చూపించడానికి ఎంత సంసిద్ధులుగా ఉంటారో అంత టాస్కే దేవుడు ఇస్తాడు. దయచేసి మీలో చాలామంది సర్ది పెట్టుకోకండి. మీ కంఫర్ట్ జోన్స్ని పెట్టుకొని నన్ను దేవుడు ఇంతే అడిగాడు, ఇంతే అప్పగించాడు, ఇలాగే చేయమన్నాడు, ఇంతకు మించి నేనేం చేయలేను, అది నా పిలుపు కాదని అనొద్దు. ఒకవేళ దేవుడు దానికన్నా భిన్నంగా అడిగితే, నువ్వు చేయలేని టాస్క్ ఇస్తే, మీరు ఆలోచించేయండి. ఏమైనా నోవాహు ఏమైనా కార్పెంటరా వాడకట్టమంటే? నోవాహు నేను ఎలా చేయగలుగుతాను ఆయన, నేనేమైనా కార్పెంటర్నా అని అడిగాడా? నాకు ఆ పని రాదు కదా అని అడగలేదు కదా. వాళ్ళకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటనంటే, కట్టమన్నది దేవుడు, మెజర్మెంట్స్ ఇచ్చేది దేవుడు, ఆలోచన ఇచ్చేది దేవుడు, బ్లూ ప్రింట్ ఇచ్చేది దేవుడు, పని చేయమన్నాడు అంతే. రోజుకు ఒక మెటీరియల్ ఇస్తాడు, ఆ మెటీరియల్ ప్రకారం ఎలా పని చేయాలో అలా పని చేయాలి, వాడకడతాడు అంతే. కట్టేది దేవుడే, కనబడటానికే ఉంటారు వీళ్ళు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి. సొంతగా నడవమని దేవుడు అడగట్లా. మనకు కూడా తెలుసు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్యలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడట సులువుగా ఉంటుందట, నా భారం తేలిగ్గా ఉంటుంది. భారం అంటేనే తేలిక కాదని, తేలికంటే భారం కాదని. ఆ పారాడాక్స్ మీరు చూడండి, రెండు కాంట్రడిక్షన్ వర్డ్స్. భారం తేలిగ్గా ఉంటుంది, చూడటానికి ఉంటుంది, పెద్దగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుందేమో, కానీ తేలిగ్గా ఉంటుంది. ఎందుకనంటే నీతో పాటు దేవుడు నడుస్తాడు కదా. క్రైస్తవ జీవితం నీ మట్టుకు నువ్వు నడిచే జీవితం కాదని గుర్తుపెట్టుకోవాలి. నీతో పాటు క్రీస్తుంటాడు నిన్ను బలపరచడానికి. అందుకనే నేను వెళ్ళకపోతే మీకు కష్టం, నేను వెళ్ళిన ఎడల మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? నన్ను దేవుని వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క పనికి విల్లింగ్గా నన్ను నేను అప్పగించుకోవడానికి. ఎందుకనంటే నన్ను బలపరిచే దేవుడు నాతో పాటు ఉన్నాడు కదా. క్రైస్తవ జీవితం నీ మట్టుకు నువ్వు జీవించే జీవితం కాదు. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, ఏ ఒక్కరు కూడా ఇండిపెండెంట్ క్రిస్టియన్స్ ఉండరు. డిపెండెంట్ క్రిస్టియన్సే. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళమే మనం. అంతేగాని నా మట్టుకు నేను జీవించాలని అనుకుంటే చాలా కష్టమైన పరిస్థితి. మీలో ఎవరైనా మీ దగ్గర ఏవైనా పెన్స్ ఉంటే మీరు ఒకసారి చూడండి. మా నాన్నగారు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ పెన్స్ మీ దగ్గర ఎవరైనా పెన్స్ ఉంటే ఈ పెన్స్ని తీసుకొని, నేను మీకు కనబడటం కోసం నా అరచేతిని పెడుతున్నాను, మీరు ఫ్లోర్ మీద ఈ పాయింట్ తోటి మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. మా నాన్నగారు చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీ దగ్గర ఉన్న పెన్ తీసుకొని పాయింట్ మీద మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని నిలబడతాయి? ఏమి నిలబడవు. కానీ నేను కూడా నిలబెట్టగలను. అది ఎలా కుదురుతుంది అని అడిగితే నేను నిలబెడతాను. ఇది ఇలా నిలబడిందా అని అడగగానే మీలో ఉన్న వాళ్ళకి ప్రశ్న ఏంటనంటే, మీరు పైన పట్టుకున్నారు. మా నాన్నగారు చెప్పిన మాట ఏంటనంటే, దేవుడు కూడా నన్ను పట్టుకోకపోతే ఇదే నా పని. రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను, నా అంతటి నేను తీసుకుంటాను. దేవుని సహాయం, దేవుడు నన్ను పట్టుకోవాలని నేను కోరుకోను. అందుకని నా మట్టుకు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా పడిపోతాను. దేవుడు లేకుండా నేనేం చేయగలుగుతాను? దేవుని సహాయం పొందకుండా. అందుకని పౌలు అంత మంచి మాట ఉపయోగించాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తాన్ని చేస్తాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. దేవుడు నన్ను బలపరచకపోతే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు చదివితే 4 అర్హతలు ఉన్నాయట మనందరికీ. ఈ 4 అర్హతల్లో ఒకటి, మీరు బలహీనులు, మీరు భక్తిహీనులు, మీరు పాపులు, మీరు దేవునికి శత్రువులు. దేవుడు లేకుండా ఉంటే నాకున్న క్వాలిఫికేషన్స్ ఇవి. వీటిని ఆధారం చేసుకుని ఏ రోజు దేవుని దగ్గరికి నేను రాలేదు. రక్తహీనత అంటే అర్థం ఏంటంటే రక్తం లేకపోవటం. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే భక్తి లేకపోవటం. బలహీనత అంటే అర్థం ఏంటంటే బలం లేకపోవటం. దేవుడు నన్ను బలపరచకపోతే నేను బలహీనున్నే, భక్తిహీనున్నే, పాపినే, దేవునికి శత్రువునే. అందుకనే దేవుడు నా పక్షాన్ని చేసిన కార్యాన్ని విశ్వసించడం వల్ల నేను ఇప్పుడు బలవంతుడిని అవుతున్నాను. అది పౌలు యొక్క ఉద్దేశం. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, అందుకే నేను బలవంతుడిని. నాతో పాటు నడిచే దేవుడు ఉన్నాడు, అందుకనే ఆయన ఇచ్చే ఏ టాస్క్ అయినా నా అంతటి నేను మోస్తే చాలా భారంగా అనిపిస్తుంది, కానీ ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను బలపరుస్తాడు. అందుకనే విశ్వాస జీవితాన్ని కూడా ఎంతో చక్కగా రాశాడంటే, ఈ మాటను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదివితే, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున
మనం కూడా సులువుగా చిక్కులు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టట. మన చుట్టూ మన ముందున్న పితరులందరూ విశ్వాస జీవితంలో పరిగెత్తిన వాళ్ళందరూ ఒక గ్యాలరీలో కూర్చుంటే, మనం ఈరోజు ఈ 21వ శతాబ్దంలో 2020లో విశ్వాస జీవితంలో పరిగెడుతూ ఉంటుంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ, మన పూర్వీకులందరూ విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు, వాళ్ళ జీవితాలను ముగించిన వాళ్ళు మనల్ని ప్రోత్సాహం ఇస్తూ ఉంటారట. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా, అంటే అర్థం ఏంటి, మన పితరులు కూడా చేసిన పని అదే. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టి పట్టుకోవాల్సింది పట్టుకోవాలట. అదేంటనంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఉంటూ విశ్వాస జీవితంలో పరిగెట్టాలి తప్ప, ఒకవేళ యేసు వైపు మన దృష్టిని మళ్ళిస్తే పరిగెట్టేది ఏమీ లేదు. వెంటనే క్రింద అన్న మాట ఏంటో తెలుసా? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు చేసిన వ్యతిరేకమంతటిని ఓర్చుకునిన ఒక ఆయన నీకు మాదిరిగా ఉన్నాడట. ఆయన ఎవరో కాదు, క్రీస్తు. మీరు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. విశ్వాస జీవితం నీ మట్టుకు నువ్వు నడిచేది కాదు, నువ్వు ఒక్కడవే నడవటానికి. అందుకనే చాలాసార్లు నేను నిర్ణయం తీసుకుంటున్నాను బ్రదర్, ఎందుకో నిలబడలేకపోతున్నాను. నేను చాలాసార్లు దేవుని సన్నిధానంలో తీసుకుంటున్నాం నిర్ణయాలు, అలా ఉండాలని అనుకుంటున్నాం, ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించవు కాబట్టి. ఏదో ఒక మీటింగ్కి వస్తావు, ఏదో ఒక ప్రసంగాన్ని వింటావు, ఎమోషనల్గా వింటావు, ఒక నిర్ణయాన్ని తీసుకుంటావు, వెళ్ళి నీ అంతటి నువ్వు ప్రయత్నం చేస్తావు. మనలో చాలామంది కూడా న్యూ ఇయర్కి చాలా రిజల్యూషన్స్ తీసుకుని ఉండుంటారు. ఈ రోజు నుంచి నేను బైబిల్ రోజుకు 3 అధ్యాయాలు చదివేస్తాను, రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేసేస్తాను. మనకి మొదటి వారంలోనే ఎగిరిపోయాయి. అది సంగతి మనందరికీ వ్యక్తిగతంగా ఎవరికి మట్టుకు వాళ్ళకి తెలుసు. చాలాసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు ఎమోషనల్గా ఉంటాయి, దాంట్లో సత్యం ఉండదు. దేవుడు దానికి ఆ పనులు ఆయన సహాయం చేయగలగాలి. అందుకని మీ దృష్టికి తెచ్చిన మాట ఏంటంటే, మరలా ఫస్ట్ నుంచి ఈ మాటను కన్క్లూడ్ చేస్తూ, ఈ వాక్యాన్ని కన్క్లూడ్ చేస్తూ ఈ మాటలు చెప్తున్నాను. ఒక యవనస్తుడు, ధనవంతుడు, అధికారం కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవితం పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. మంచి ప్రశ్నే. యేసు ప్రభు కూడా చాలా మంచి జవాబునిచ్చాడు. కానీ అతడు ఆ మాటకు విధేయత చూపించడానికి అతనికి ఇష్టం లేకపోయింది. అందుకని అతడు యేసు ప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే అతడికి కంఫర్ట్గా ఉన్నాయి కొన్ని. అవేంటనంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు కాబట్టి కంఫర్ట్గా ఉన్నాయి, అవైతే చేస్తాడట. ఇప్పుడు కొత్తగా చెప్పింది కొంచెం కష్టంగా ఉందట, ఇదైతే చేయలేడట. దేవుడు ఏ వెసులుబాటు ఇవ్వలేదు అలాంటి వాళ్ళకి. దేవుడు చెప్పిన మాటకి సంపూర్ణంగా విధేయత చూపిస్తావా, చూపించవా? ఆర్ యూ ఒబీడియంట్ ఆర్ డిజొబీడియంట్? అంతే తప్ప 99% విధేయత చూపించానండి అంటే దాన్ని అవిధేయత అని అంటాం. పోనీ విన్న వాక్యం తర్వాత నేను ఒక 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత విధేయత చూపించానండి అనంటే ఈ 10 సంవత్సరాలలో నువ్వు చూపించిందంతా అవిధేయతే. అందుకని డిలేడ్ ఒబీడియన్స్ కాల్డ్ డిజొబీడియన్స్, 99% ఒబీడియన్స్ ఈజ్ కాల్డ్ డిజొబీడియన్స్. మరి యవనస్తుల్లాగా సెలెక్టివ్ ఒబీడియన్స్ చేయటానికి మనం లేము. దేవుడు ఏ పని చెప్తే ఆ పని ఆ సమయంలో అక్కడే వెంటనే చేస్తావా, చేయవా? ఆ విషయంలో మీరు ఎంతవరకు తీవ్రత కలిగి ఉన్నారో మీరు ఆలోచన చేయండి. యోసేపు మరియలకు ఛాలెంజెస్ ఏమీ లేక కాదు, అలా ఏం కంఫర్ట్ జోన్లో లేరు. దేవుని చిత్తం జరిగించడానికి, అయ్యా నువ్వు ఒక గర్భం నాకు కావాలి, నీ ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం నాకు కావాలని అడిగితే యోసేపు నేను మరియతో మాట్లాడి చెప్తానని అనలా. అతని మట్టుకు అతను విధేయత చూపించాడు. మరియ కూడా నేను పురుషుని ఎరిగిన దాన్నే, యోసేపు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో, ఒకసారి నేను అతన్ని కలిసి మాట్లాడే ఒక నిర్ణయం చెప్తానని అనలా. వాళ్ళకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, యోసేపుతో దేవదూత ఎప్పుడు మాట్లాడిందో, ఎంతకాలానికి మరలా మరియతో మాట్లాడిందో మనకైతే తెలీదు. కానీ ఎవరి మట్టుకు వాళ్ళు దేవుని సన్నిధానంలో దేవుని చిత్తం జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఉన్నారు కనుకనే వాళ్ళకి దేవుడు టాస్క్ అప్పగించాడు. ఈరోజు చాలామంది దేవుని కోసం కనిపెడుతున్నామండి. ఈరోజు చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటనంటే, వాళ్ళు ఏం చేయగలరో, ఏం చేస్తారో, వాళ్ళకి ఏం చేయటం ఇష్టమో అదే పెట్టుకొని మమ్మల్ని దేవుడు దీనికే పిలిచాడు అంటున్నారు. చాలా విచిత్రం. దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడు అని అన్నాం అనుకోండి, ఏవేవో చెప్తారు, వింత వింత విషయాలు చెప్తారు. మీరు గమనించండి, ఈరోజు యూట్యూబ్లో 24 గంటల ఆరాధనని జరుగుతున్నారు. ఫేస్బుక్లో ఏంటి అనంటే, ఒక గిటార్ ప్లేయర్, ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక డ్రమ్మర్ పెట్టుకోవడం,
వాళ్ళకి ఆల్రెడీ పాటలు పాడే తలాంత ఉంది, ఆ పాటలు పాడి మేము దేవునికి స్తుతి ఆరాధన చేస్తున్నాం అని అంటున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి స్తుతి ఆరాధన అంటే ఏంటి అని అంటే రెండు చెప్తున్నారు. ఒకటి మ్యూజిక్కి తగ్గట్టుగా పాటలు పాడటం, పాటలు వాయిద్యాలే ఆరాధన అంటే అని అనుకుంటున్నాను. ఇంకొన్ని సంఘాల దగ్గరికి వెళితే ఏమనిపిస్తుంది అని అంటే మనకి ఫాస్ట్గా పాడే పాటలు ఉంటాయి, ఏమంటే ప్రైజ్ సాంగ్స్, స్లోగా పాడేవి కొంచెం కన్నీళ్ళు తెప్పించే పాటలు, కొంచెం రిథమ్కి తగినట్లుగా మనల్ని భావోద్రేకాలకు లోను చేస్తే అది ప్రైజ్ అండ్ వర్షిప్ అని అంటున్నారు. మీరు ఆలోచించండి, అబ్రహాము దేవునికి విధేయత చూపించడం, దేవుడు దాన్ని ఆరాధనగా స్వీకరించాడు. ఈరోజు ఫేస్బుక్లో ఎన్ని బ్యాండ్స్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తూ ఉంటుంటే మీరు చెప్పండి, పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏముంది, బాగుంది టాలెంట్. మనకి ఒకవేళ పాటలు పాడటమే స్తుతి ఆరాధన అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తప్ప ఇంకెవరు దేవుడిని ఆరాధించలేరు. పాటలు నువ్వు బాగా పాడటాన్ని బట్టి దేవుడు ఆరాధన తీసుకోడు. నీ జీవితంలో దేవుడు ఒక పని అప్పగిస్తే, ఒక వాక్యం చెప్తే దానికి నువ్వు చూపించే విధేయత దేవునికి ఆరాధనగా నడుస్తుంది. ఇప్పుడు ఇందులో ఎంతమంది కీబోర్డ్ ప్లేయర్స్, ఎంతమంది గిటార్ ప్లేయర్స్, ఎంతమంది పాటలు పాడే వాళ్ళకి దేవుని వాక్యం పట్ల అవగాహన ఉంటుంది? నేను ఆలోచన పూర్వకంగా ఈ మాటను చెప్తాను. మీరు ఒకవేళ ఉంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి ఇలాంటిదా యేసు ప్రేమ అని ఒక పాట ఉంటుంది, యెహోవా నామములు ఆలించినని ఒక పాట ఉంటుంది, తర్వాత ఎరిగి ఎరిగి చెడిపోతివా మనసా అని ఒక పాట ఉంటుంది. సో ఈ పాటలు ఒకవేళ ఆ కీర్తనలో ఒకసారి మీరు చూడండి, ఆ పాట మీరు పాడితే అది మీకు ఖచ్చితంగా కన్విక్షన్ తీసుకొని వస్తుంది. మీరు ఆ పాట పాడితే అది ఖచ్చితంగా మీకు ఏం తీసుకొని వస్తుంది అని అంటే పశ్చాత్తాప హృదయాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకనంటే పాటలు రాసిన వాళ్ళు థియోలాజియన్స్, వాక్యం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వాళ్ళు పాటల రూపంలో వాక్యాన్ని తీసుకొని వచ్చారు. అందుకని ఎలాంటిదో యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు ప్రేమ చూపినాదా, ఎలాంటిదో యేసు ప్రేమ అన్నాడు. నన్నంట దేవుడు ప్రేమించి నన్ను పాపినని తోలనాడక నన్ను ప్రేమించాడట. మనం ఆలోచన చేయాలి, ఒకవేళ దేవుని వాక్యం పట్ల నాకు అవగాహన లేకపోతే నా పాటలు ఎలా ఉంటాయి? దేనికైనా ఆధారం ఏంటనంటే ఒక కీబోర్డ్ ప్లేయర్ ఒక కీబోర్డ్ని ఒక 2 కార్డ్స్, నువ్వు ఒక పాట, ఒక చరణం, ఒక లైన్ పాడే లోపల ఎన్ని కార్డ్స్ వేస్తావు అనేది కాదు దేవునికి కావాల్సింది. నువ్వు ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని ఎరిగిన వాడిగా దేవునితో ఉన్న సంబంధంలో నువ్వు చాలా క్యాజువల్గా ఏ ఇన్స్ట్రుమెంట్స్ పాడకపోయినా ప్రజలు అది ఆరాధనగా భావిస్తారు. నేను ఎందుకు ఈ మాటను మీ దృష్టికి తెస్తున్నానంటే ఈ మధ్యకాలంలో ప్రైజ్ అండ్ వర్షిప్ అనే దాని మీద ప్రజలు వర్షిప్ బ్యాండ్స్గా ఫామ్ అయినంత దేవుని వాక్యాన్ని వివరించే వాళ్ళగా, అవగాహన చేసుకునే వాళ్ళగా, ఒకరికొకరు ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళగా ఈ వర్షిప్ బ్యాండ్స్ అన్నీ అవుతున్నప్పుడు అసలు ఎంతమంది ఆ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు? ఒక ఆయన అన్నారు, ఏమనంటే ఆరాధన జరిగినంతసేపు, పాటలు పాడినంతసేపు వర్షిప్ బ్యాండ్ అంతా ఉన్నారంట. సడన్గా ఆయన ప్రసంగం చెప్పేటప్పటికి ఈ క్వైర్ టీము, వర్షిప్ లీడ్ చేసిన వాళ్ళు, ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారట. ఆయన పైనుంచి అన్న మాట ఏంటంటే దే ఆర్ సింగింగ్ లైక్ ఏ ఏంజల్స్ అని వెంటనే అన్నాడట. ఎక్కడున్నారు వీళ్ళు అని, ఫాలెన్ ఏంజల్స్ అని అన్నాడట. సాతాను కూడా మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ అని మర్చిపోకూడదు. వాడు కూడా చాలా తలాంతులు ఇస్తాడు. నేను ఒక మాటను అంటున్నాను, వాక్యం ఎంతగా మనకి తెలుస్తుందో ఆ వాక్యం తెలిసిన విశ్వాస జీవితంలో నుంచి నువ్వు పేదలకు సహాయమే చేయి, దేవుని వాక్యానికి విధేయత చేయి, నువ్వు ఇంటిలో పనే చేయి, ఎవరికైనా ఒక సహాయం చేయి, ఏది నువ్వు చేసినా దేవుడు దాన్ని ఆరాధనగా భావిస్తాడు. దేవుని సన్నిధానంలో ఈ ఒక్క మాటను మరలా జ్ఞాపకం చేస్తాను. ఒబీడియన్స్, ఈజ్ ఇట్ సెలెక్టివ్? మీరు చూపించే విధేయత, మీరు మోకరిస్తారే ప్రార్థన చేయటానికి, కుటుంబ ప్రార్థనలు ఏకీభవించేటప్పుడు, మీరు వ్యక్తిగతంగా మీరు బైబిల్ తీసి చదివేటప్పుడు మీలో ఎంతమంది సంపూర్ణంగా దేవుడు ఒక పని అప్పగిస్తే దానికి అది నా పరువు పోయినా సరే, ప్రజలు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, ప్రజలు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం దేవుని చిత్తం జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఎంతమంది మనము ఆ విషయాలు కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. యోసేపు మరియల్ని మరలా మీరు ఒకసారి చదవండి. నిద్రపోక మునుపు యోసేపు నిర్ణయం, నిద్ర లేచిన తర్వాత, మేల్కొన్న తర్వాత యోసేపు నిర్ణయానికి చాలా వ్యత్యాసం ఉంది. మరియ చెప్పినప్పుడు నేను పురుషుని ఎరిగిన దాన్ని నేను చెప్పింది, ఆ తర్వాత
నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. పర్యవసానాలు పరిస్థితుల్లో ఏ మార్పులు రాలేదు, కానీ వాళ్ళ హృదయంలో ఒక ఆనందం ఉంది. దేవుని చిత్తం జరిగించడానికి మేము మా జీవితాన్ని పణంగా పెట్టాం. అది అబ్రహాము దేవుడు ఇంకా ఏమీ చెప్పలేదు, ముందే పెట్టుకొని కూర్చున్నాడు. నువ్వు ఏం చెప్పినా నేను దానికి సిగ్నేచర్ ఆల్రెడీ పెట్టుంచాను. అది కదా విధేయత అంటే. హోషేయ కూడా నేను ఏ ప్రశ్నించకుండా అతడు అప్పగించిన పనిని అప్పగించినట్లుగా జరిగించాడు. ఈరోజు ఒక సంఘం దేవుణ్ణి కాకుండా దేవుని నామం పేరిట ఎవరినైనా ఆరాధిస్తున్నట్లుగా కానీ దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి కాకుండా మరెవరికైనా చెందిస్తున్నప్పుడు మనము విశ్వాసఘాతకురాలైన భార్యల్లాగా లేమా ఆలోచన చేయాలి. అలాగే నీకు చివరిది ఏంటి అని అంటే ఐజయా. యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు చెప్తున్న మాట, కూషు ఐగుప్తీల మీద ఇశ్రాయేల్ ప్రజలారా మీరు ఆధారపడుతున్నారు, అయితే మీరు ఆధారపడుతున్న వాళ్ళని శరీరం మీద వస్త్రాలు లేకుండా నేను దిగంబరులుగా పంపిస్తాను, అప్పుడు మీకు బుద్ధి వస్తుంది. అది చెప్పటం కోసం యెషయాని దేవుడు 3.5 సంవత్సరాలు దిగంబరుగా తిరగమన్నాడు. దానికి యెషయా చేతులెత్తాడు. మనం కూడా ప్రెజెంట్ వర్షిప్లో చేతులెత్తుతాం కదా, ప్రార్థనలో చేతులెత్తి ప్రార్థన చేస్తాం కదా, కళ్ళు మూస్తాం, మోకరిస్తాం, తల్ల వంచుతాం. మరి ఇవన్నీ మనం జరిగిస్తున్నప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎంతవరకు దేవుడు వీటిని విధేయతని అంటాడు. ఈరోజు మీరు ఆలోచన చేయండి. మనకున్న 3 అవకాశాలు. ఒకటి, చూపిస్తే సంపూర్ణమైన విధేయత చూపించాలి. లేదు అనంటే సెలెక్టివ్ ఒబీడియన్స్. మనకు నచ్చిన చోట, మనకు అనుకూలంగా ఉన్న చోట నేను చేయటానికి నాకు పరిస్థితులన్నీ కుదిరినప్పుడు నేను దేవునికి చాలా విల్లింగ్గా ఉన్నట్టుగా కనబడుతున్నాను, కానీ నా జీవితంలో అన్ని చోట్ల దేవునికి విధేయత చూపించలేకపోతున్నాను. అది నా దౌర్భాగ్యమైన, చాలా దయనీయమైన స్థితి. అందుకని దేవుని సన్నిధానంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ధనవంతుడిని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుడు, ధనవంతుడు, అధికారం కలిగిన వాడు కొన్ని అయితే విధేయత చూపిస్తాడట, కొంత అయితే చూపించడట. ఎందుకనంటే కష్టమైన ప్రతి చోట ఆజ్ఞలను వదిలేస్తాడట, తనకు నచ్చిన చోట విధేయత చూపిస్తాడట. ఇలా మనం ఉన్నాం కనుక ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మరియ యోసేపులు, యెషయా, హోషేయ, అలాగనే అబ్రహాం జీవితాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక్కసారి మనము ఎంత సంపూర్ణమైన విధేయత చూపిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అలా ఉండినట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.